ఏంటిది అత్తమ్మ స్పెషల్ ఇయ్యాల? చామకూర పొట్లాలు చేసి చూపిస్తా. చామగడ్డ ఆకులు ఉంటాయి కదా, వాటితో పొట్లాలు కట్టి చూపిస్తా. అంటే పెసరపప్పుతోని చామకూర పొట్లాలు కట్టి చూపిస్తా. అది పెసరపప్పు ఎంత అత్తమ్మ? పెసరపప్పు 1/2 కిలో పెసరపప్పు. ఎంతసేపు నానబెట్టుకోవాలి? 1 గంట సేపు నానబెట్టుకోవాలి. 1 గంట ముందు పెసరపప్పు నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని అది గ్రైండ్ దంచుకోవాలి. మనం ఇందాక కడిగి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మంచిగా అన్ని కలిసేటట్టు మొత్తం కలిపేసుకోవాలి. సన్నగా ఉండల్లాగా చేసుకొని గారెల్లాగా ఒత్తుకొని మంచిగా ఒక్కొక్కటి చుట్టూ ఇట్లా మనకి ఎన్ని పొట్లాలు కావాలంటే అన్ని పొట్లాలు పెట్టుకొని. కానీ వెజ్ తినేటోళ్ళకి సూపర్ గా ఉంటది కదా అత్తమ్మ. ఇది స్పెషల్ రంచుకి దేనికైనా చాలా బాగుంటది. మంచిగా ఇట్లా గోల్డెన్ కలర్ రంగు వచ్చేంత. గోల్డెన్ కలర్ కాదు, ఆకు కదా, బ్లాక్ బండపాకురు కలర్ వస్తుంది. చామకూర పొట్లాలు రెడీ అయినాయి కదా జ్యోతి. ఇప్పుడు దారాలు తీయాలి. దారాలు తీసి ఇగో ఇట్లా కరకరలాడేట్టు కాలని మంచిగా. మనకు వేరే ఆప్షన్ లేదు, ఇక దారం కడితేనే అవి కరెక్ట్ ఆగుతాయి. వేరే ఆప్షన్ ఉంటేనే వేరే చేసుకోవచ్చు, వేరే ఆప్షన్ లేదు కదా.